గత 2 వారాల నుంచి మనం చూస్తున్నాం ఒక రొట్టె, ఒక శరీరము అన్న అంశాన్ని. For last 2 weeks, we have been seeing about one body and one bread. అంటే మొదటి కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం నుంచి రెండో భాగంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. 1 Corinthians chapter 10, verse 17. In English, it's the first part. We are seeing that. ఆయన శరీరంగా ఈ భూమి మీద మనము ఒక రొట్టెగా, ఒక శరీరంగా కట్టబడడమే నిజమైన ఆరాధన. So the true worship is that to be built up as one body and as one bread. That is the true worship. అయితే అనేక విషయాలు మనము చూస్తున్నాం. We have seen many points like that. అయితే వాక్యం నుంచి ఆయన శరీరంగా ఆయన విషయాలు మనం చూద్దాం. అంటే ప్రభుని రెండు వైపులా మనం చూద్దాం. ఒక కాయిన్కి రెండు వైపులా ఉన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన శరీరంగా మనకి ఎంత మహిమకరమైన పిలుపునిచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. So if you see in our Lord the two sides, just like two sides of a coin, if you truly see like that through the word of God as a one body of Christ, we can understand. ఈ దినము కొన్ని వచనాలు బైబిల్ నుంచి నేను మీకు చూపిస్తాను. So today few verses I'm going to show from the Bible. మీరు ఒకవేళ వీలైతే మీరు నోట్ చేసుకుని తర్వాత అయినా మీరు ఆ వచనాన్ని ధ్యానించవచ్చు, చూడవచ్చు. So if possible later also you can meditate those verses. ప్రభు నా హృదయంలో ఉంచిన భారము, ఆనందము, ఆ యొక్క స్థితిని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. So I want to share from the joy that Lord has put in my heart and the burden that Lord has put in my heart. I want to share out of that. అయితే ఆయన మనము ఒక రొట్టెగా మనం ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుడు ఒక శరీరంగా మనం ఉండాలని చెప్పి ఆయన ప్రభు ద్వారా ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో John chapter 17 about one bread, one body, what Jesus has spoken. We can see that verse. 17వ అధ్యాయంలో ఇక్కడ ప్రార్థన, యేసుప్రభు యొక్క ప్రార్థన మనం చూస్తాం. So in John chapter 17 we see the prayer by our Lord Jesus. ఆ యొక్క అంశాన్ని మనము ప్రతి మాట మనం చూసినట్లయితే ఎంతో మహిమకరమైన పరిస్థితులు మనం చూడవచ్చు. So if you see that, we can see glorious things here. అయితే 21, 22, 23 వచనాల్లో ఆయన ఒకరిగా ఉండడం గురించి ఆయన చెప్తున్నారు. So here verse 21, 22, 23 we can see that being one with him. నేను చదువుతాను ఇది తెలుగులో. యోహాను సువార్త 17వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుతాను. తండ్రి నా యందు John chapter 17 verses 21 to 23. Let me read. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ విషయంలో చూసినట్లయితే మనం ఏకమై ఉండాలని ఆయన మహిమను మనకు ఇచ్చి ఉన్నారు ఇక్కడ. So here in verse 22 if you see that for us to become one, that he has given his glory to us. ఇక్కడ మనం ఈ విషయాన్ని ధ్యానించినట్టయితే లోతుగా ఆయన మహిమ ఏమిటంటే ఆయన శరీరము ఇక్కడ చూడడానికి. So here if you meditate this deeply, his glory is his body. అంటే అనేక కోణాల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు చూస్తున్న కోణంలో మనం చూసినట్లయితే ఆయన శరీరాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. మీరే ఆయన శరీరంగా మనం ఈ లోకంలో ఉన్నాం ఇప్పుడు. So if you see in many angles, but this glory is one body, and that is his glorious body, that as one body in this world he has kept us. ఇందులో ఆయన అంటే ఇది నిజం. శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నారు. నిజంగా మన శిష్యులుగా ఉన్నట్లయితే ఆయన శరీరంగా మనం పిలువబడి ఆయనలో కట్టబడుచున్నాం. So here he is talking to his disciples, and truly when we follow him as his disciples and as one body, we are being built up in his body. ఇది మన మనసులో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క శరీరం ద్వారా మనం ఎవరికైతే మనం ఇస్తామో వాళ్ళు కూడా ఏకమవ్వాలని. అంటే మనము ఈ యొక్క వాక్యాన్ని, ఆయనను ఎవరికైతే మనము పరిచయం చేసి ఆయన యొక్క ఆత్మలో
పాలి భాగవారుగినట్లు నడిపిస్తామో, శిష్యులుగా చేస్తామో వారు కూడా ఐక్యత పొందాలని ఇక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్నారు. So if you meditate on this portion, it's actually the prayer of Jesus Christ, and he's praying that whoever receives Jesus Christ and becomes one with him, and they also may join us and we may become one body with him. ఈ యొక్క శరీరము నలగగొట్టబడడానికి ఇష్టమైన శరీరం ఇది. So this is the body that is yielded and submitted to be broken and crushed. ఆయన మహిమ మనకి ఇవ్వడం అంటే మనం అద్భుతాలు చేయడమో లేకుంటే మనం రూపాంతరం చెందడం దీని గురించి మనం ఆలోచించడం కాదు కానీ, So giving his glory to us, it doesn't mean that to do some miracles, to do some wonders. It's not that. ఆయన శరీరంగా ఉండడానికి మనం నలగగొట్టబడి ఆయన చిత్తం చేసేవారుగా ఉండడము, ఆయన నిజంగా మనం మహిమపరిచి ఆరాధించేవారుగా ఉండవచ్చు మనం ఆ విధంగా. So to be submitted, to be broken and crushed, and to be part of the body of Christ, to become one member in his body, and then to bring glory to him. అయితే భూమి మీద ఈ యొక్క ఆయన మనిషి కుమారుడిగా ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో మనం కొన్ని విషయాలు చూస్తాం. దానికంటే ముందు మనం కొన్ని విషయాలు చూద్దాం. So when Jesus Christ lived on this earth, he lived as a son of man, and how he lived, we are going to see that. But before that, even when he was born as a man, we'll see few things about Jesus. అయితే ఇప్పుడు పరలోకంలో ఏ విధంగా ఉన్నాడో అంటే ఆయన ముందు ఇక్కడికి రాకముందు, ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన మహిమలో ఏమీ మార్పులే తగ్గలేదు. So before he came to the earth, Jesus was in full of glory, and after he came here and again went back to heaven, again there is no difference in that glory. So కాబట్టి ఆయన శరీరంగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా అన్నది ప్రశ్న మనం వేసుకొని మనం ముందుకు వెళ్ళవచ్చు. So we can question ourselves that are we really willing to be part of the body of Christ? We can question like that and we can move forward. ఆయన మహిమను దిగజార్చని వారుగా మనం ఉండాలి. So we should be always such people that we should not bring down the glory of God. కౌంటర్ ఫిట్ కి ఎక్కడ కూడా మనము నకిలీ తత్వానికి ఎక్కడ కూడా మనము తావేపుకున్న వారిగా మనం ఉండాలి. So we should never give any chance or any place for any fake Christianity in our midst. ప్రకటన 1వ అధ్యాయము మీరు 13 నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే, Revelations chapter 1 verse 13 onwards if you read, మహిమా స్వరూపి అయిన ప్రభువు వర్ణింప సఖ్యం కాని ప్రభువును మనం అక్కడ చూస్తాం. So here we can see that inexpressible, the words are not sufficient. Such a glorious Lord Jesus Christ we can see in this chapter. పరిశుద్ధుడైన యోహాను, ఆయన ఆనుకొని ఉన్న యోహాను, ఆయనతో సంచరించిన యోహాను, ఆయన రూపాంతరము చెందినప్పుడు చూసిన యోహాను, అతను ఇక్కడ సచ్చిన వాని వలె పడి ఉన్నాడు. ఇక్కడ మనం ఈ యొక్క 17వ వచనంలో చూస్తాం. So the same John who walked with Jesus Christ, who touched him, who saw him on the Mount of Transfiguration, and same John, when he saw this Jesus Christ, he fell like a dead man on his feet. పరిశుద్ధుడు, ఆత్మపూర్ణుడై ఉన్న వ్యక్తి. So this John is a holy man and is filled with Holy Spirit. ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. He has so much experience. ఎంత నిజంగా ఎంత యథార్థమైన స్థితిలో అతను చెప్తున్నాడో, నేను అక్కడ ఏదో గొప్ప సంగతులని చెప్పట్లేదు కానీ అక్కడ సచ్చిన వాని వలె పడితే అని అక్కడ చెప్తున్నాడు. So here he's so upright and truthful here. Honestly, he's writing this, that instead of writing only the great things, but he's writing down that he felt like a dead man. యేసు ప్రభు తనతో మాట్లాడుతున్నారు, అక్కడ దూత ద్వారా అక్కడ మాట్లాడుతున్నాడు. అతను ఎంతో మంచి సహవాసం సంబంధం కలిగి ఉన్నాడు. So here Jesus was talking to him through his angel, and he has such a wonderful relation with Lord Jesus Christ. మరొక విషయం, 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం అంతా కూడా మీరు చూసినట్లయితే 11 వచనాలు అందులో ఉంటాయి. అద్భుతమైన ఆయన మహిమను మనం అక్కడ చూస్తాం. So again, if you see Revelations chapter 4, first 11 verses, that again about the glory of God, wonderful things written here. ఇక్కడ కెరూబులతో, అదే విధంగా 4 జీవులతో, అదే విధంగా 24 పెద్దలతో ఆయన అంటే ఈ లోకములో ఎంతో మహిమతో ఉన్న వాళ్ళు జీవించిన, లేకుంటే దూతలు, పరలోకంలో ఉన్న దూతలు ఆ యొక్క మహిమలో వారు కూడా వీరు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఎంత మహిమా స్వరూపం ఇక్కడ మనం చూడవచ్చు. So we can see how glorious our Lord is, that here with cherubim and like 4 living creatures and 24 elders, they all worshipping the Lord, and we can see such a glory.
అయితే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వధింపబడిన గొర్రెపిల్ల ముద్రలు విప్పుటకు అధికారం పొందిన గొర్రెపిల్లని గురించి మనం చూస్తాం. So here, ప్రకటన chapter 5వ అధ్యాయం. Revelation chapter 5, we can see that the 7 seals and the authority of opening those seals is with our Lord Jesus Christ, with the Lamb of God. ఆయన ఎంత మహిమ, ప్రభావం, బలం కలిగిన వాడో అక్కడ మనం దేవుని వాక్యాన్ని బట్టి అక్కడ చూస్తాం పరిశుద్ధాత్మను వెల్లడి చేసే అంశాలు. So here we can see the glory, the honor, the might of our Lord Jesus Christ in our midst. కాబట్టి ఇలాగ అనేక విషయాలు మనం ప్రకటనలో మనం చూస్తాం. So through Revelations, we can see many things like that. ఇది మన మనసులో పెట్టుకొని మిగతా విషయాలు ధ్యానించినట్లయితే అద్భుతమైన వెలుగును మనం పొందవచ్చు. So if you keep this in our hearts and meditate the rest of the portions, we are going to receive a wonderful revelation of our Lord. ఈయన మనకి ఆజ్ఞాపించేది ఏమంటే పరిశుద్ధాత్మ ద్వారా పిలుపుల్లో మనం అనేక విషయాలు మనం చూస్తాం. అయితే కొన్ని విషయాలు మనము చూస్తాం. ఫిలిప్పి 2వ అధ్యాయంలో So this same Lord Jesus Christ, who is full of glory, the things that he commanded to us from Philippians chapter 2, మొదటి 5 వచనాల్లో మనము చూస్తాం. the first 5 verses we can see that. అయితే మనం ఇక్కడ కావున క్రీస్తునందు ఏ హెచ్చరికనైనను, ప్రేమ వల్ల ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్సులాగున్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. పౌలు చెప్తున్నాడు ఇక్కడ ఆయన యొక్క మనసును గురించి, ఆయన ఆత్మ గురించి, ఏకాత్మ కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు మనము ఆ విధంగా మనము నిజంగా మనల్ని భరించే వారి హృదయాలకి మన సంతోషం తీసుకురావచ్చు. So here we can see that if there is any encouragement in Christ, if there is any consolation of love, if there is any fellowship of the Spirit, if any affection and compassion, make my joy complete by being of the same mind, maintaining the same love, united in spirit, intent in one purpose. కాబట్టి మనం 5వ వచనంలో హెచ్చరించబడుతున్నాం. అటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని, క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి. ఆ మనసు ఏమిటంటే, so here in verse 5 we can see that even we are being warned and encouraged to have the same attitude in ourselves which was also in Christ Jesus. కాబట్టి అది ఆయన ఇంత క్రితం చూసిన ఎటువంటి మహిమలో, ఆయన ఎటువంటి మహిమ ప్రభావం కలిగిన వాడు, ఎటువంటి భాగ్యంలో ఆయన ఉన్నాడు. ప్రకటనలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. So we have seen in Revelation that how much in glory he was living, how much honor he has. We can see that ఆయన ఆ భాగ్యాన్ని విడిచి నీ గురించి, నా గురించి కిందకి ఆయన ఎంతో తగ్గించుకొని ఆయన ఆ భాగ్యాన్ని విడిచాడు. ఆయన మనుషుని పోలిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. So such a glory, such honor he left in heaven. He came down, he emptied himself, and as a man, as a bond servant, he came down to the earth for you and me. ఇప్పుడు మనం ఈ ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆయన శరీరం ఎవరు అని. So today if you ask ourselves this question, that today who is his body? మనము రిజరెక్షన్ అయిన తర్వాత కాదు, ఇప్పుడు భూమి మీద ఆయన శరీరం ఎవరు? So not after resurrection, but today who is the body of Jesus Christ? మనమే నిజంగా తిరిగి జన్మించి ఆయన శిష్యులుగా ఉండి ఒకరిగా కట్టబడ్డానికి మనమే ఆయన శరీరము. So we are his true body. కాబట్టి ఆయన శరీరం గురించి, ఆయన భూమి మీద ఆయన శరీరం గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయన శరీరం ఏ విధంగా ఉందో. So on this earth, how the body of Christ, his body is there, we can see few points. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే, Matthew chapter 2, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అద్భుతమైన ఆయన యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం ఏమై ఉన్నామో మనం చూసినట్లయితే ప్రభు మనకు పరిశుద్ధాత్ముడు కొంచెం ఇంకా మనం గ్రహించడానికి, ఆయన శరీరంలో ఎదగడానికి ప్రభు సహాయం చేస్తారు. So if we have this desire to be part of the body of Christ and we seek him little by little, the Lord will help us and he will reveal to us. ఆయన మహిమా స్వరూపి అయిన ఆయన దూతలు కూడా చూడలేని, ప్రధాన దూతలు కూడా చూడలేని, ఎవరు కూడా చూడలేని అటువంటి మహిమా స్వరూపైన ఆయన వంశావళిని ఎటువంటిది ఎంచుకున్నాడో మనం చూస్తాం. జాగ్ బ్రదర్ దీన్ని చాలా అద్భుతంగా మనకు అర్థమయ్యేటట్టు వివరించిన విషయాలు మనం చూస్తాం. So here such a Lord who is full of glory, and even angels, the living creatures, the 4 living creatures, cherubim, they were not even able to see his face. Such a glorious Lord when he came to the earth,
what type of family background he chose. We can see Brother Zach many times mentioned this. కాబట్టి ఇక్కడ ఆయన వంశావళి చూస్తాం మనం. అక్కడ తామారుని చూస్తాం, రాహాబుని చూస్తాం, రూతుని చూస్తాం. అదే విధంగా ఇక్కడ ఊరియా భార్యగా ఉన్న ఈమెను కూడా చూస్తాం మనము. సొలొమోను ఏ విధంగా వచ్చినాడు సంతానం నుంచి, దావీదు సంతానం మనం చూస్తాం. So here Matthew chapter 1 verse 2 onwards, if you see all that the genealogy of Jesus Christ, that we can see Rahab, and we కాబట్టి అనేక మంది ఈ యొక్క వంశావళి విషయంలో ఎంత తగ్గించుకున్నాడో మనం చూస్తాం. see Ruth, and then we can see even Christ. We can see all these things. అయితే మనం లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, Luke chapter 2 verse 7, ఆయన పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టారు ఆయన. so he was lying down in the manger. కాబట్టి ఆయన ఎటువంటి స్థానం కోరుకున్నాడో మనం చూస్తాం. So we can see what place he has taken. అయితే ఆయన ఎదుగుతూ ఉన్న తర్వాత, but as he started growing, అంటే ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు వెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆయన మహిమ స్వరూపిని మనం ఒక సైడ్ మన మనసులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వెళ్ళిన పరిస్థితులు మనం చూడొచ్చు. అంటే ఆయన శరీరము ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిందో. So if we remember his glory and then what situations he went through, that through that we can see the glory of our Lord. లూకా సువార్త 4:29లో, Luke chapter 4 verse 29, ఇక్కడ సామాన్యమైన మనుషులు ఆయన్ని తల్లకిందులుగా పడదోయడానికి కొండపేటకు తీసుకెళ్లారు. so here they took him, the ordinary people, the men, they took him down to the cliff so that they can throw him down. ఎందు గురించి? So for what? ఆయన సత్యం కొరకు నిలబడి ఉన్నాడు. Because he stood for the truth. ఆయన తగ్గించుకొని ఉన్నాడు. He humbled himself. ఇక భూమి మీద ఫలానా సహోదరు రాజు బ్రదర్ నన్ను పోలి జీవించడానికి నేను మాదిరి ఉంచాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. So because he wants to leave an example on this earth to brother Raju, and then he wants to show that example, and he humbled himself like that. ఇక్కడ కాబట్టి ఆ మహిమ గల ఆయన్ని ఎంత తేలిగ్గా వాళ్ళు ఎలా నెట్టుకుపోయారో తెలియదు అక్కడికి. ఆయన కాబట్టి ఎంత చులకనగా వాళ్ళు చూసారో మనం చూస్తాం. So such a Lord Jesus who was full of glory, how they took him to this cliff, we can see how they insulted him. అయితే నేను కొన్ని విషయాలే మనము చూస్తున్నాం, మీరు అనేక విషయాలు చూడొచ్చు ఇటువంటివి. So we are seeing only few things, but through the Bible you can see many things like that. అయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో, John chapter 7 verse 1, మహిమా స్వరూపి అయిన మన ప్రభువు, నా ప్రభువు ఆయన యోధాలో సంచరింపడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆయన గలిలయకు వెళ్లాల్సి వచ్చింది పరిస్థితి. so here మొదటి వచనం, our glorious Lord Jesus Christ, who was not even having opportunity to walk through the Judah, so he had to move to the land of Galilee. ఆయన హక్కుల కోసం పోరాడొచ్చు, లేకుంటే ఆయన మంచివాడిని మంచి పనులు చేస్తున్నారు అని చూడొచ్చు. కానీ ఆయన తండ్రికి విధేయత చూపిస్తూ ఎంత దీనుడై ఉన్నాడో, తండ్రి ఆయన ఎంత ఐక్యతతో ఉన్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విధేయత విషయంలో, ఆయన స్వరం వినే విషయంలో. ఓకే, అదే విధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, John chapter 3 verse 1 and 2, if you see, నికోదేము రాత్రి వేళ ఆయన దగ్గరికి రాగలిగినంత స్వేచ్ఛ ఉంది. so here Jesus had given such a freedom that even Nicodemus, he could come in the night time to Jesus Christ. ఇంకా అంటే ఆయనతో ఎంతసేపు సంపాదించి తర్వాత మీరు చూసినట్లయితే ఆ డిస్కషన్ ఎంత జరిగి ఉంటుందంటే, నేను అనుకుంటాను రాత్రి అంతా కూడా జరిగింది. So that discussion we don't know like how, maybe it might have gone through whole night. ఎంత ఆయన ఆ ఫ్రీడమ్ ఇచ్చారంటే, అతన్ని ఒకవేళ పగలైతే వాళ్ళు మిగతా వాళ్ళకి భయపడి ఉంటాడు అతను నికోదేము. కానీ ఇతన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలనుకోకుండా ప్రభు తీసుకొని అతన్ని ఏ విధంగా అనేక విషయాలు చెప్పారో ప్రేమతో మనం చూస్తాం 3వ అధ్యాయం అంతట్లో కూడా. So here Jesus wanted to explain to him, and he doesn't want to exploit because he came in the night, but still Jesus was able to receive him. కాబట్టి ఆయన ఎంత స్వతంత్రంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చో, ఆయన శరీరం గురించి మనం చూస్తున్నాం. ఆయన శరీరంగా ఇప్పుడు మనము ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏం కోరుతున్నాడో మన నుంచి.
So that way, what our Lord is looking for from his body, which we are called as body of Christ today, what he's expecting from us, we can see this through all these things. ఇండివిజువల్ గా కాదు, So not as an individual. నేను ఈ విధంగా ఉన్నానని చేయించడానికి నాకు గురించి కాదు. So it is not that I am like this, so I can boast about myself. That is not the purpose Jesus called us. అందు గురించి కాదు, మన యొక్క వ్యక్తిగతమైన మన మహిమ కొరకు కాదు ఇక్కడ ఇది. So this is for not for our individual glory or to exalt ourselves. That is not for that reason Jesus called us. నా హృదయాన్ని, నా స్థితి నాకు చూపించడానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నారు. So our Lord wants to show my own true condition of my heart, my own condition he wants to show me. ఇతర సహోదరులతో నేను ఎంత ఐక్యతోటి ఉన్నానో, ఇతరు కలిసి ఉంటున్నానో, లేకుంటే ఎంత తగ్గించుకుని ఉంటున్నానో చూపించడానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నారు. So the Lord is trying to show us that with other brothers, how much I'm willing to be an ordinary brother, humble myself and become one with them. కాబట్టి ఈ విషయాలు, ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఆరాధించే ముందు, So before praise and worship, if you see few things, ఇంకా మనకి మేలుకరంగా ఉంటుందని నేను ఆశపడుతున్నాను. ఒక్క శరీరంగా మనం కట్టుబడడానికి, ఒక్క రొట్టెగా మనం ఉండడానికి. So I believe that it will help us and become blessing to us to become one body and one bread through this. మనం లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం చూస్తాం. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి ఏ విధంగా రాగలిగింది, అంత ధైర్యంతో ఆయన పాదాలను కన్నీటితో తడిపే విధంగా తొడవగలిగింది ఆమె. So here Luke chapter 7, we can see that one sinful woman, how she could come to Jesus Christ and wash his feet. We can see that. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో పేతురు ఆయన చేతులు పట్టుకుని గద్దించడం మొదలు పెట్టాడు. ఎంత స్వేచ్ఛను తీసుకున్నాడు. అతను మంచి స్పిరిట్ లో లేడు అతను, అయినప్పటికీ కూడా ఆయనకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడు యేసు ప్రభు. చూడండి ఇక్కడ. So we can also see that even Peter has such a freedom with Jesus Christ that he could hold Jesus by hand and he could rebuke Jesus Christ. Such a freedom he gave to disciples. ఇంకా చూడాలంటే ఇస్కరియోతు యూదా, తనతోటి ఉన్న ఇస్కరియోతు యూదా ఆయన ముద్దు పెట్టుకుని ఆయన అప్పగించాడు. ఎంత సామాన్యమైన వ్యక్తిగా ఉంటే ఆ విధంగా చేయగలడు, అతనికి ఎంత ధైర్యం ఉంది అతనికి. So even Judas Iscariot, who is one among the disciples, he could just kiss Jesus Christ and betray him. Such a way Jesus given himself that even Judas could do that. ఇంకా తర్వాత అప్పగింపబడిన తర్వాత, so even after being betrayed through Judas Iscariot, సామాన్యమైన ఆ యొక్క వ్యక్తులు, సైనికులు, ఆ ప్రజలు, అక్కడ వ్యక్తులు ఏం చేశారో మనం చూస్తాం మత్తయి సువార్తలో. So in Matthew Gospel, we can see very detailed way it is written that how the soldiers, very ordinary soldiers, they could deal with Jesus Christ, how they treated him. We can see that. ఆయన కొట్టారు, ఆయన అపహసించారు, ఆయన మీద ఉమ్మి వేశారు, హేళన చేశారు, వస్త్రాలు పీకేశారు, మరలా వస్త్రాలు కట్టుకోమన్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అనేకమైన దోషాలను చేశారు, కొరడాలతో కొట్టారు. So they have beaten him, they mocked at him, they spit on him, and they removed his clothes, again asked him to wear the clothes, and they put a crown of thorns on him, on his head. Such a way they treated him. కానీ దేవుని గొర్రెపిల్ల ఆయన మనకి ఎటువంటి మాదిరి ఉంచి ఉన్నాడు ఇక్కడ మనం చూస్తాం. But as a Lamb of God, what type of example Jesus Christ left to us in front of us, we can see that. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ విధంగా లేడు, ఆయన మృతుడై తిరిగి లేచి ఉన్నాడు. So today he is not like that, but today he is risen, and is again the Lord Jesus Christ is risen today. ఇప్పుడు ఆయన శరీరం ఎవరు? So who is his body today? నువ్వు నేను. That is you and me. ఆయన మహిమ ఎవరు? So who is his glory? నువ్వు నేను. That's you and me. మనలో ఈ యొక్క పరిస్థితుల్ని, అంటే ఒక్కరిగా మనం కట్టబడడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం, మొట్టమొదటిగా విధంగా ఉన్నామా లేదా అన్న దానికంటే అసలు ఎంత ఆసక్తి మనం కలిగి ఉన్నాం. So first of all, whether we are being built up as one body or not, that is comes later, but are we having such a desire to be built up as one body? ఈ వచనాల గుండా చూసినప్పుడు, నేను పరిశీలిస్తున్నప్పుడు, as I was reading through all these verses, as I was examining like this, ఎంతో దూరంగా ఉన్నాను ప్రభువా నేను. I was able to tell the Lord that, Lord, I'm so far from this, Lord. కానీ నేను ఈ విధంగా ఉండాలి, నేను ఆశపడుతున్నాను, సహాయం చేయి. Lord, but I have a desire that I want to live like this in your body, Lord. Help me, Lord.
నీ కృపను పరిశుద్ధాత్మ సహాయం దయచే ప్రభువా. Lord, help me, Lord, through your Holy Spirit. Give me grace, Lord. ఆయన అడుగు జాడల్లో మనం నడవడానికి ఆయన మాదిరి ఉంచిపోయాడు. అడుగు జాడలు నడవడానికి నాకు సహాయం చేయ ప్రభువా. So he left us an example before us so that we can walk in his footsteps and follow him. Lord, help me, Lord, to walk in your footsteps, Lord. ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేయడానికి నువ్వు ఆలోచిస్తున్నావు. నాకు అటువంటి మనసు దయచే ప్రభువా. Lord, always you have such a desire and mind to help others, to be available for others, Lord. Give me such an attitude, such a mind, Lord. నిజంగా నీ ప్రభావాన్ని అంటే మనం మొదట కొన్ని విషయాలు చూసిన ప్రకటనల విషయాలు ఆ యొక్క ప్రభావాన్ని చూసినట్లయితే ఏ పాటి వాళ్ళు మనం ఆయన మహిమను మనం పొందడానికి. So truly, if we have seen few verses in Revelations that the glory, the power, how much we all see that compared to that, what we are. ఆ రొట్టిగా ఆ శరీరంగా ఉండడం అంటే ఆ మహిమ పొందడం అంటే ఆయన వెళ్ళిన స్థితిలో మనం వెళ్ళడానికి ఇష్టపడడం ఒక సంఘంగా శరీరంగా. So to become one bread, to become the body of part of the body of Christ means that we have to go through the situation that Jesus had gone through. రోమా 15:1-3 వరకు మనం చూసినట్లయితే Romans 15 verse 1-3 if you read. ఒకవేళ ఎవరైనా మనం బలవంతులమైన ఆత్మీయంగా బలవంతులం అనుకున్నట్లయితే మన బలహీనుల యొక్క దౌర్బల్యాలను భరించే బద్దులమై ఉన్నాం మనము. So here anybody thinks that you are spiritually strong, then you need to bear the weaknesses of those who are weaker in the church. అంటే ఆయన ఎంతగా నలగొట్టబడి ఉన్నాడో మనం చూస్తున్నాం. ఆయన ఒక సిలువలో మాత్రమే కాదు, ఆయన జీవితం అంతా కూడా ఆయన పుట్టుక నుంచి ఆయన మరణించే వరకు, సమాధి చేయబడే వరకు ఎంతగా నలగొట్టబడి ఉన్నాడో మనం చూస్తున్నాం. So from the birth of Jesus Christ till the time he was buried, how much he was broken and crushed and how much he submitted to all that we can see. కాబట్టి ఆయన మన కొరకు మన యొక్క దౌర్బల్యాలను భరించడానికి ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. So to bear our weaknesses, Jesus Christ had become weak for our sake. కాబట్టి ఇక్కడ మనము మన మొదటి వచనంలో ఆ విధంగా మనం కాగా బలవంతులమైన మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించడానికి బద్దులమై ఉన్నామని చూస్తాం. So here the first two verses, not we who are strong ought to bear the weaknesses of those without strength and not just please ourselves. తన పొరుగువానికి రెండవ వచనంలో తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాన్ని అతను సంతోషపరచవలను. Each of us is to please his neighbor for his good, to his edification. నేను అనుకుంటాను, ప్రభువా నేను ఈ మాటలు మాట్లాడడానికి యోగ్యుని కాను ప్రభువా. So I think that Lord, I'm not even worthy to speak these verses, Lord. మేము ఉండాలని నువ్వు కోరుతున్నావు. నువ్వు Lord, you are desiring that we should live like this, Lord. మా ముందు నువ్వు మాదిరించి ఉన్నావు. Lord, you left an example before us. మాకు మీ ఆత్మను అనుగ్రహించి ఉన్నారు ప్రభువా. Lord, you granted your Holy Spirit to us. నువ్వు ఎంతగానో తగ్గించుకున్నావు. 3వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు కూడా తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను. So here verse 3, that even Christ did not please himself, but as it is written, the reproaches of those who reproached you fell on me. కాబట్టి ఆయన మనకి అటువంటి ఆ శరీరంగా మనం ఉన్నాం. ఆయన మహిమను మనకిచ్చి ఉన్నాడు ఇప్పుడు. So today we are his body and he gave this glory to us. బలహీనల యొక్క బలహీనతలు భరించి బద్దులమై ఉన్నాం మనము. So we who are strong are to bear the weaknesses of those who without strength. మనము రోమా 15:4-7 వరకు ఒక హెచ్చరికను మనం చూస్తాం. ఏ విధంగా మనం ఉండడానికి ఆయన చేస్తున్నాడు మనం చూస్తాం. So Romans chapter 15 verse 4-7, if you read what Lord has done for us to be like that is written here. మీరు తర్వాత వాటిని చదవచ్చు, ధ్యానించవచ్చు. So you can read and meditate these verses later. ఆయన మహిమకర శరీరంగా మనం జీవించడానికి మనం ఇష్టపడినట్లయితే నిజంగా ఆయన మనతోటి ఉండి ఆయన మహిమ పొందుతాడు. So if you desire to live as part of his body, his glorious body, then Lord will be with us. ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరలా. So let us remember these words and let us meditate again and again. ఆయన ఆత్మతో నింపమని, ఆయన మనసు కలిగి మనం జీవించడానికి, ఆ విధంగా దీనులుగా తగ్గించుకోవడానికి, ఒక్కరిగా మనం కట్టుబడడానికి ప్రభు సహాయం మనం వేడుకుందాం.
So to be filled with His Holy Spirit, to become one bread, one body, that we may be built up like that. Let us really desire and let us ask the Lord for His help. ఆ విధంగా మనం జీవిస్తున్నట్లయితే అదే నిజమైన ఆరాధన. So when we are able to live like that, then that is the true worship. ప్రభువా, పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామమున కొందరు నాయన స్తోత్రములు. ఈ యొక్క సంఘం బట్టి వందనాలు, సహోదరుని బట్టి వందనాలు, నీ పిలుపుని బట్టి వందనాలు, మా మధ్యన సమకూర్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఒక శరీరంగా మేము కట్టబడ్డానికి మమ్మల్ని ఆయన మీరు మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలు, మమ్మల్ని భరిస్తున్నందుకు మీకు వందనాలు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు వందనాలు. నాయన మా పట్ల మీరు శారీరకంగా ఆత్మీయంగా మీరు చేసిన వీళ్ళని బట్టి మేము స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఒక్క శరీరంగా నాయన మీ శరీరంగా ఈ భూమి మీద మీకు ఆత్మతో నింపబడి నాయన ఎల్లప్పుడూ కూడా మేము అటువంటి స్పర్శ కలిగి నువ్వు మహోన్నతుడు అని నీ ప్రభావం నాయన తండ్రి ప్రభు నీకు చెల్లిస్తూ ప్రభా నాయన మేము ఆ విధంగా జీవించడానికి అవసరం కృపను దయచేయమని మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.